హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఒక మంచి ఛాలెంజ్ అయితే చూపిస్తున్నాను. పనసకాయతో ఈరోజు మేము బిర్యానీ చేసాము, అలాగే ఛాలెంజ్ కూడా చేసాము. ఎలా అసలు ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా వెజ్తో కూడా ఇంత చక్కగా బిర్యానీ చేసుకోవచ్చు అనేది. మేమైతే పనసకాయ బిర్యానీ చేసి ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. ఇది లాస్ట్ ఉగాది నెక్స్ట్ డే ఫ్రైడే చేసామన్నమాట. యాక్చువల్లీ ఉగాది రోజు చేద్దాం అనుకున్నాము, బట్ ఇంకా ఆ రోజు పిల్లలకి లంచ్ బయట ఉంది కదా, వాళ్ళ ట్యూషన్ టీచర్ పెట్టారని చెప్పేసి ఇంకా ఆ రోజు చేయలేదు. ఆయన కూడా ఆ రోజు కొంచెం పని ఎక్కువ ఉండి బిర్యానీ చేసేంత టైం కూడా ఉండదు కదా. ఇంకా నెక్స్ట్ డే చేసాము ఫ్రైడే. చూడండి మా పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇది చూస్తుంటే అచ్చం చికెన్ లాగే అనిపించింది. మా హస్బెండ్ వీళ్ళు వెజిటేరియన్ కదా, మంచిగా ఈ పనసకాయ తింటారేమో అనుకున్నాను. వాళ్ళు అంటే కొంచెం తిన్నారు, మేమైతే చాలా ఎక్కువగా తిన్నాము. చాలా బాగుండింది. ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటితోనే దీనికి టేస్ట్ బాగుంటుంది. అలాగే పనసకాయ చాలా అంటుకుంటుంది కాబట్టి అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడికించాను నేను. వాటర్లో బాయిల్ చేసుకున్నాను. చాలా చేతికి ఇట్లా అంటుకుంటుంది కాబట్టి పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్న తర్వాత మేము ఇది కుక్కర్లోనే దమ్ పెట్టేస్తాను కాబట్టి ఆనియన్ అవన్నీ షాజీరా వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఈ పనసకాయ ముక్కలు ఉడికించుకున్నవి వేసుకున్నాను. కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను ఉడికించాను కాబట్టి మంచిగా ఉడికింది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసా. ఇంకా బాగా ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కారము, ఇంకా బిర్యానీ మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసుకున్నాను. అంటే నేను ఇంట్లో చేస్తాను, మామూలుగా స్టార్ పువ్వు ఉంటుంది కదా, దాంతోనే కొంచెం క్రష్ చేసి వేస్తాను. కొంచెం బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది. అన్ని స్పైసెస్ అయితే నేను అస్సలు వేయను. ఏదన్నా ఒకటి బిర్యానీ ఫ్లేవర్ రావడానికి అది ఒక్కటే వేస్తాను. స్టార్ పువ్వు ఒక్కటి వేయించి పౌడర్ చేసి వేస్తాను. ఈ కారము ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చి ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను కారం వేసి ఫ్రై చేసినప్పుడే. ఇంకా కర్డ్ వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసే కర్డ్ వేసుకోవాలి, లేదంటే ఇక్కడ ఫ్రై అయితే వాటరీగా అవుతుంది. అవి వేడి మీద వేస్తే కూడా అలా అయింది చూడండి. కొన్ని బ్రౌన్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకా ఇది పక్కకు పెట్టేసుకొని ఇంకా రైస్ అయితే చేసుకొని దీనిపైన లేయర్ వేసుకోవడమే. చాలా ఈజీనే, చికెన్ బిర్యానీ లానే, కాకపోతే ఇది కొంచెం అంటుకుంటుంది కాబట్టి కొంచెం పసుపు అదంతా వేసి ముందే ఉడికించుకొని చేసుకోవచ్చు. ఈజీనే, ఎందుకో చేయాలనిపించింది. మార్కెట్లో అమ్ముతున్నారు, చాలామంది కొంటున్నారు ఉగాది ముందు మార్కెట్లో, అందుకే తీసుకున్నాను. ఇంకా రైసు ఒకవైపు ఉడికించుకున్నాను. రైస్ ఉడికిన తర్వాత ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇంకా పనసకాయ మనకు తెలుసు కదా, 90% రైస్ ఉడికిన తర్వాత లేయర్ వేసుకుంటున్నాను. చాలా అసలు సింపుల్ చేయటం, ఒకసారి చేస్తే మనకు అదే అర్థమవుతుంది. అయితే మా వాళ్ళు వెజిటేరియన్ కదా, కొంచెం ప్రోటీన్ అదంతా మంచిగా వస్తుందని చేశాను. కానీ వీళ్ళు ఎక్కువ పీసెస్ తినలేదు, మేమే ఎక్కువ తిన్నాము. వెజిటేరియన్ అయినా మేమే వెజ్ ఎక్కువ తినాలి, నాన్ వెజిటేరియన్ మేమే నాన్ వెజ్ ఎక్కువ తినాలనిపించింది. మా హస్బెండ్ ఒక 2-3 తిన్నారు, నేను హాఫ్ కేజీ తీసుకొచ్చాను. నేను ఇంకెక్కువగా పీసెస్ తినాల్సి వచ్చింది, వీళ్ళు అంతగా తినలేదు పీసెస్. టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయిందని చెప్పాలి. అసలు పన్నీరు, మష్రూము అప్పుడప్పుడు ఇలాంటిది కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఇలా కొంచెం మళ్ళీ తీసుకున్నాను, కొంచెం కర్రీ పైన వేయడానికి కొంచెం పైన వేసేసి, అలాగే బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, గీ వేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. చాలా ఈజీ, సింపుల్ చేయటం. ఎప్పుడు నాన్ వెజే కాదు, ఇలా వెజిటేరియన్ కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ మా ఇంట్లో వెజిటేరియన్స్ వెజ్ కూడా ఎక్కువ తినడానికి ఇష్టపడరు అసలు. ఏంటో పన్నీర్ చేస్తే పన్నీర్ సరిగా తినరు, అంటే మా పిల్లలు అంత తింటారు. మా హస్బెండ్ కదా పన్నీర్ కూడా అసలు తినడు. మష్రూమ్ అంటే మష్రూమ్ కూడా నచ్చదు. మష్రూమ్ కూడా ఏదో చికెన్ లాగా ఫీల్ అవుతారు, మటన్ లాగే ఉండిద్దట. ఇంకా లేయర్ ఇలా వేసాను. కానీ అసలు నాకైతే మంచిగా అనిపించింది. అదంతా అవి మనకి ఎక్కువ దొరకవు కదా మార్కెట్లో, అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి.
ఇలా కింద ఒక ప్యాన్ పెట్టుకొని పైన కుక్కర్ విజిల్ ఉంటుంది కదా, విజిల్ తీసేసి ఆవిరంతా పోకుండా ఒక గ్లాస్ పెట్టేసి ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ చేసుకున్నాను. మీకు చూపిస్తాను. అసలు ఆ పీస్ అయితే ఎంత సాఫ్ట్, అసలు చికెన్ మటన్ లాగే అనిపించింది. ఇంక ఇలా అయితే చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. వెంటనే అసలు తీయకూడదు, ఎందుకంటే ఆ దమ్ము కూడా కొంచెం పట్టాలి మొత్తం రైస్కి. ఇలా అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంతకుముందు కింద ప్యాన్ పెట్టకపోతే అడుగు మాడిపోతుండే, అందుకే ఈ మధ్య నేను ఇంకా ప్యాన్ పెడుతున్నాను. ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయినాక ఇంకా ఒక్కొక్కరు ప్లేట్లోకి వడ్డించాను. చాలా బాగుంది. ఇక్కడ చూసినైతే అచ్చం మటన్ లాగే అనిపించింది నాకైతే. చూడండి ఆ పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయంటే చాలా బాగుంది. ఏదో ఒకసారి అయితే ట్రై చేసిన, మంచిగా అనిపించింది. మళ్ళీ కూడా చేసుకోవచ్చు, అప్పుడప్పుడు దొరికినప్పుడు చేసుకోవచ్చు ఇలాంటివి. అంటే మనకు సీజనల్ ఏవి దొరికితే అవి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మేమైతే ఈ విధంగా అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాము. తప్పకుండా ట్రై చేయండి మీ దగ్గరలో దొరుకుంటే మట్టుకి, ఎందుకంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. అంటే ఇలాంటి పోషకాలు అప్పుడప్పుడు మన బాడీకి కూడా అందాలి. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. పనసకాయ బిర్యానీ, దీన్ని జాక్ ఫ్రూట్ అని కూడా అంటారు కదా, ఫ్రూట్ కాకుండా కాయగా ఉన్నప్పుడు చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ అమూల్యమైన లైక్ని అయితే తప్పకుండా ఇవ్వండి మన ఛానల్కి.